సో సలార్ 2 సినిమా ఆగిపోయిందా? ప్రభాస్ గారి నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ తో చేస్తారంట. హరిహర వీరమ్మల్లు ట్రైలర్ రేపు వచ్చేస్తుంది. రామాయణ టీజర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. ఇవే కాకుండా ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి. దగ్గర 16 టాపిక్లు ఉన్నాయి. అన్ని మాట్లాడేసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ కొట్టేసి రెడీగా ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్ తో స్టార్ట్ చేస్తే మాత్రం స్క్విడ్ గేమ్ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. దాని స్పిన్ ఆఫ్ గా వాళ్ళు యూఎస్ వర్షన్ ఒకటి తయారు చేస్తున్నారు అన్నట్టు. దానికి డేవిడ్ ఫించర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మనకు ఆల్రెడీ స్క్విడ్ గేమ్ సీజన్ 3 లో కేట్ బ్లాంచెట్ ని చూపించేశారు అన్నమాట. షీల్ బి ద నెక్స్ట్ యాంకర్ ఫర్ స్క్విడ్ గేమ్ యూఎస్ వర్షన్ అంటున్నారు. ఈ సిరీస్ షూటింగ్ ఈ ఇయర్ డిసెంబర్ తో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందా లేదంటే 2027 వరకు ఉంటుందో లేదో చూడాలి. బట్ స్క్విడ్ గేమ్ సీజన్ 3 సీజన్ 2 కంటే చాలా పెద్ద హిట్ అని చెప్తా. బట్ సీజన్ 1 చాలా 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 పాపులర్ అయింది. ఆ రేంజ్ వ్యూవర్షిప్ వచ్చిందా అంటే మాత్రం ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ లో ఉన్న సిరీస్ అన్నిటికంటే మోస్ట్ వ్యూడ్ సీజన్ అంట స్క్విడ్ గేమ్ 3. సో ఒక రకంగా చాలా పెద్ద హిట్. సో దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద సిరీస్. మీకేమనిపించింది స్క్విడ్ గేమ్ సీజన్ 3 చూసిన తర్వాత? అదే కాకుండా ద బ్యాట్మ్యాన్ పార్ట్ 2 కి స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిందంట. డైరెక్టర్ మ్యాట్ రీవ్స్ టోటల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకొని మూవీ షూటింగ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ వరకు స్టార్ట్ చేస్తారంట. 2027 లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. చాలా చాలా డిలే అయిపోయింది. బట్ చాలా పెద్ద హిట్. బట్ టీసీ కొత్త రూట్లు తీసుకుంటుంది. ఇది సూపర్ మ్యాన్ సూపర్ గర్ల్ వస్తుంది. వాళ్ళు సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసుకున్నారు. దానికి దీనికి సంబంధం లేకుండానే స్టోరీ జరుగుతుందంట. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే ద బ్యాట్మ్యాన్ సినిమా చాలా 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 బాగుంటుంది. కొంచెం లాగ్ ఎందుకంటే 3 hours అవసరం లేదు. బట్ స్టిల్ ఫెంటాస్టిక్ మూవీ. దాని పార్ట్ 2 వస్తుందంటే మాత్రం రియలీ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది థియేటర్లో చూసిన తర్వాత? చూసారా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అదే కాకుండా స్పైడర్ మ్యాన్ 4 ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. నెక్స్ట్ ఇయర్ జూలై 31st సినిమా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో పనిషర్ ఉన్నారని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. హల్క్ ఉన్నాడని కూడా చెప్పేసి ఆల్రెడీ తెలుసు. సో స్టోరీలో ఒక సర్టన్ పాయింట్ తర్వాత హల్క్ రోగ్ గా మారి అంటే మన పాత హల్క్ లాగా మారిపోయి న్యూయార్క్ అటాక్ చేస్తుంటే ఇడిదిక్కు స్పైడర్ మ్యాన్ పనిషర్ వీళ్ళిద్దరు టీమ్ అప్ అయ్యి హల్క్ ని ఆపారని చెప్పేసి ఒక సీన్ ఉంటదంట. అది రూమరే నడుస్తుంది, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ ఉంటే మాత్రం ఐ విల్ బి ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. నేను చాలా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా హల్క్ నార్మల్ కావాలని చెప్పేసి. ఇది జరిగితే హ్యాపీయే. ఇడిదికి ఇలా ఉంటే మార్వెల్ నుంచి ఐస్ ఆఫ్ వకాండా అని చెప్పేసి కొత్త సిరీస్ రాబోతుంది. ఇది 4 episodes మాత్రమే ఉంటుంది. యానిమేటెడ్ సిరీస్ ఆగస్ట్ 27 నుంచి స్టార్ట్ అవుతుందంట. అనవసరంగా ఎక్కువ క్వాంటిటీ చాగం పట్టించేస్తున్నారు. 4 years గా డిస్నీ CEO చెప్తున్నాడు మేము క్వాంటిటీ తక్కువ చేస్తాము, క్వాలిటీ పెంచుతాము, బొంగు పెరుగుతుంది. సో మీ థాట్స్ కింద కామెంట్స్ లో పెట్టినది అనుకున్నా కానీ ఐరన్ హార్ట్ అయిపోయింది భయ్య. రిమైనింగ్ 3 episodes రిలీజ్ అయిపోయినాయి. ఇంకా ఈ షో సక్సెస్ఫుల్ అనుకుంటే మాత్రం మీరు నిజంగా వేరే లెవెల్ డెల్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసేటోళ్ళు 2 వారాల్లో 6 episodes రిలీజ్ చేసినప్పుడే అర్థం కావాలి. వీళ్ళు దాన్ని వదిలించుకుందాం అనుకుంటున్నారు, మనం ఇది వదిలేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నారు అన్నట్టు. ఫెంటాస్టిక్ 4 వచ్చేంత వరకు ఏది లేదు. లాస్ట్ ట్రైలర్ చాలా బాగుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ మార్వెల్. బట్ వెరీ కాషియస్లీ ఆప్టమిస్టిక్. మార్వెల్ మీద మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. అదే కాకుండా ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ కి మైకల్ బే మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు అన్నట్టు. ఫస్ట్ 5 films ఆయన డైరెక్ట్ చేసిండు. కలెక్షన్స్ చాలా చాలా వచ్చినాయి. బట్ సినిమాలు బాగున్నాయి అంటే మాత్రం మేగన్ ఫాక్స్ ఉన్న సినిమాలు బాగుంటాయి. తర్వాత మైకల్ బే ఈ సినిమాలు వదిలేశాడు. దే వెంట్ ఆన్ టు డిఫరెంట్ రూట్. డిఫరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ తీశారు. హైలైట్ ఏంటంటే ఆ సినిమాలు బాగున్నా కానీ కలెక్షన్స్ రాలేదు. మైకల్ బే మూవీస్ బాగాలేకున్నా కానీ కలెక్షన్స్ వచ్చేసినాయి. సో దే ఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. పారామౌంట్ చేస్తుంది అన్నట్టు. సో ఎలా ఉంటుందో చూడాలి. మైకల్ బే సూపర్ డైరెక్టర్ అంటే మాత్రం అంతేం చెప్పను. బట్ విజువల్ గా చాలా చాలా బాగుంటుంది. సో మైకల్ బే వస్తున్నాడు కాబట్టి మీరు ట్రాన్స్ఫార్మర్స్ ఫ్యాన్ కింద కామెంట్స్ లేపండి. మన ట్రాన్స్ఫార్మర్స్ 1 అని చెప్పేసి ఒక యానిమేటెడ్ మూవీ వచ్చింది, సూపర్ ఉంది. దాన్ని డిస్కంటిన్యూ చేశారంట. అంటే డబ్బులు రాలేదు, ఏం చేస్తారు అది సిచ్యువేషన్ అన్నట్టు. అదే కాకుండా ద రన్నింగ్ మ్యాన్ అని చెప్పేసి ఒక ట్రైలర్ వచ్చింది భయ్య సినిమాది. ఎడ్గర్ రైట్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంట్లో కేక సూపర్ ఉంది, మామూలుగా లేదు. ఆయన సినిమాలు అంటేనే వేరే లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా మీరు కర్ణాటక ట్రిలజీ అంటే మాత్రం యూఆర్ మిస్సింగ్ అ లాట్. అది అనుకున్నా కానీ బేబీ డ్రైవర్ ఇచ్చిన తర్వాత హీస్ గివింగ్ అస్ ఎ న్యూ ప్రోడక్ట్. ముఖ్యంగా ఇది స్టీవెన్ కింగ్ నావెల్ నుంచి అడాప్ట్ చేసుకున్నా కానీ చాలా రోజుల తర్వాత ఒక కొత్త మూవీ చూస్తున్నట్టే ఫీలింగ్ వస్తున్నట్టు. ప్రతి మూవీ ఏదో స్పిన్ ఆఫ్, సీక్వెల్, ఫ్రాంచైజ్ సినిమాలు అయితేనే కానీ ఇట్లాంటి కొత్త సినిమాలు రావడం అయిపోయినాయి ఫీలింగ్ నాకు. సో ఎడ్గర్ రైట్ మళ్ళీ వస్తున్నాడు. అందులోనూ గ్లెన్ పవెల్ కేకున్నాడు సినిమాలో. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. November 7th రిలీజ్ అవుతుందంట. థియేటర్కి వెళ్ళిపోతాను నేనైతే మాత్రం. సో మన హిందీ దగ్గరకు వచ్చేస్తే మాత్రం రామాయణ టీజర్ వచ్చేస్తుందంట. రేపు 11 AM కి టీజర్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో మూవీ పార్ట్ 1 టోటల్ షూట్ అయిపోయింది. ర్యాప్ పార్టీ చేసుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు. యష్ గారు యూఎస్ వెళ్ళిపోయారు, రణబీర్ కపూర్ వాళ్ళందరూ వెకేషన్కి వెళ్తున్నారు. దాని తర్వాత హీల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీస్. అట్లా అనుకున్నా కానీ పింక్ విలా నుంచి వచ్చే ఇంకా న్యూస్ ఏంటంటే టీజర్ ఇప్పుడు మనకి రిలీజ్ చేయరు. దే రిలీజ్ లోగో టీజర్, అంటే రామాయణ లోగో ఎలా ఉంటుందో అలా చూపిస్తారంటున్నారు. తర్వాత మనకి టీజర్ రిలీజ్ చేస్తారంట. ఎందుకంటే సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 1.5 years ఉంది. సో ఇప్పట్లో వీళ్ళు ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒకటి థాట్ నడుస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. బట్ రేపు అయితే మాత్రం ఒక పెద్ద ఈవెంటే జరుగుతుంది. చాలా మీడియాని పిలిచారు. సో దాంట్లో 7 minutes ప్రీవ్యూ సంథింగ్ ఏదో చూపించారంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో రేపు తెలుస్తుంది. బట్ అట్లా అనుకున్నా కానీ మనకి రేపు పెద్ద లైవ్ ఉంది మనకి. సో ఒకవేళ 11 AM కి టీజర్ వచ్చేస్తే మనం లైవ్ లో చూసేసి రియాక్ట్ అవుదాం. కాకపోతే నేను మాత్రం చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఆదిపురుష్ లాంటి కళాఖండం తర్వాత రామాయణం ఇంకోసారి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆదిపురుష్ అంత దరిద్రం అయితే గ్యారంటీ ఉండదు. సో దాని మీదనే నమ్మకం. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లేపండి. రేపు టీజర్ వస్తే కుమ్మేద్దాం. అదనుకున్నా కానీ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అనౌన్స్మెంట్ చేసేసారు రిలీజ్ డేట్ ఇవ్వకుండా.
లాస్ట్ సీజన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా భయ్య? 2021 లో వచ్చింది. ఈ 2025 ఈ ఇయర్ ఎండింగ్ వరకు సీజన్ 3 అయితే వచ్చేస్తుంది. మనకి సీజన్ 2 లో ఎండింగ్ లో చైనీస్ తోటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అనమాట. ఇదే సీజన్ 3కి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు మనకి. కోవిడ్ ఆ టైంలో పెద్ద అయింది కాబట్టి సో ఆ స్టోరీని కంటిన్యూ చేస్తారా లేదంటే కొత్త పాయింట్ తీసుకుంటారో తెలియదు. కానీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నాకు చాలా చాలా ఇష్టం. ఫ్యామిలీ మ్యాన్ చేసేదని చెప్పేసి మధ్యలో ఫర్జీ అండ్ ఆల్సో సిటిడెల్ హనీ బనీ అని చెప్పేసి రాజన్ డీకే వేరే సీరీస్లోకి వెళ్ళిపోయారు. సో దే ఆర్ కమింగ్ బ్యాక్. సో ఈసారి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో కీడాకోలా మూవీ యాక్టర్ రాగ్మయూర్ కూడా ఉంటాడంట. రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ప్లీజ్ మరీ ఇంత డిలే చేయకుండా మంచి కాంటెంట్ మళ్ళీ ఇస్తే ఐఎమ్ హ్యాపీ. అంతకంటే ఇంకేముంది నాకైతే మాత్రం. సో ఇటు మన తెలుగు దిక్కు లుక్ వేస్తే మాత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం ఈజ్ వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్స్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా, నో డౌట్. అది కూడా మన మోడర్న్ పీరియడ్ లో. సో దాట్ మూవీ మేకర్స్ ఆర్ కమింగ్ బ్యాక్ విత్ న్యూ మూవీ కాల్డ్ కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ సినిమాతో ఒక డెబ్యూ డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, రానా గారు వీళ్ళందరూ కమింగ్ బ్యాక్ అగైన్. తెలుగు సినిమా మీదనే ఒక రకమైన కామెంటరీ ఉంటుందంట ఈ సినిమాలో. నా ఒకటే టెన్షన్ ఏంటంటే కేర్ ఆఫ్ కంచరపాలెం ని మీరు మార్కెటింగ్ చేస్తూ ఆరెంజ్ సినిమా అయ్యకపోతే డిసప్పాయింట్ అయిపోతే గ్యారంటీగా. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో చూడాలి ఎట్లుంటుందో. మీకు కేర్ ఆఫ్ కంచరపాలెం ఏ రేంజ్ లో ఇష్టమో కింద కామెంట్స్ చెప్పండి. ఏ రేంజ్ ఇష్టమో చెప్పండి. సో అదే కాకుండా అబోరం అనే నుంచి కొత్త సినిమా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కే ర్యాంప్ అంట. సో ఈ సినిమా ఈ దివాళీకి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. లాస్ట్ టైం దిల్రుబా చూసాను, ఆగమాగం అయిపోయారు అన్నట్టు. సో ఈసారి దివాళీకి మళ్ళీ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ కావచ్చేసారు అన్నట్టు. సో దివాళీకి ఇంకా తెలుగులో ఇంకా పెద్ద సినిమాలు ఏమీ కన్ఫర్మ్ కాలేదు. సో కిరణ్ అబ్బవరం గారు కర్చీఫ్ వేసేసారు. ఆ టైంకి వస్తలేదు చూడాలి. ఈ సినిమా బాగుండాలని కోరుకున్నా. ఏమో భయ్య నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి హోప్ లేదు ఈ సినిమా మీద. మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. ఇది కాకుండా మహావతార్ నరసింహ అని చెప్పేసి ఒక మూవీ వస్తుంది జూలై 25th నాడు. ఇది ఒక పెద్ద ఫ్రాంచైజ్ లో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుసు కానీ మరి ఈ రేంజ్ ప్లానింగ్ ఉంటుందని మాత్రం నేను సచ్చినా అనుకోలేదు. ఒక్కసారి వాళ్ళ రేంజ్ చూస్తుంటే మాత్రం మతిపోయే రేంజ్ లో ఉంది. సో ఈ నెల 25th కి మహావతార్ నరసింహ వస్తుంటే 2027 లో మహావతార్ పరశురామ్ వస్తుందంట. 2029 లో మహావతార్ రఘునందన్, 2031 లో మహావతార్ ద్వారకాధీశ్, 2033 లో మహావతార్ గోకులానంద, 2035 లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037 లో మహావతార్ కల్కి పార్ట్ 2. దగ్గర 1 2 3 4 5 6 సినిమాలు 2037 వరకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇవన్నీ యానిమేటెడ్ మూవీసే. ముఖ్యంగా మహావతార్ నరసింహ మూవీ బాగా ఆడితే వీటి పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. బట్ 2037 వరకు ప్లానింగ్ ఏంట్రా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. నేనైతే ఎక్సైటెడ్. యానిమేషన్ నాకు నచ్చింది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒకవేళ కనుక మీకు టీజర్ నచ్చిందంటే మాత్రం బుక్ మై షోలో ఒకసారి ఇంట్రెస్టెడ్ బటన్ కొట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కనబడితే ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తారంట. సో మీకు అనిపిస్తే మాత్రం కొట్టేసేయండి. సో రష్మిక మందన్న కొత్త సినిమా చేస్తుంది. దాట్ ఈస్ కాల్డ్ మైసా, డైరెక్టెడ్ బై అర్ధశతాబ్దం డైరెక్టర్. అండ్ లుక్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఆ పోస్టర్ 2 పోస్టర్ రిలీజ్ అయినాయి. 2 పోస్టర్లు చాలా బాగున్నాయి. నాకు ఎందుకు ఒక రకమైన భాగమతి వైబ్స్ వచ్చినాయి. బట్ భాగమతి ఆ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముఖ్యంగా రష్మిక మందన్న ఒక స్టార్ గా ఎదిగింది. పుష్ప 2 మనకి యానిమల్ తర్వాత నిన్న వచ్చిన కుబేరా వేరే లెవెల్లో ఉన్నాయి సినిమాలో. ఆమె పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. సో గర్ల్ ఫ్రెండ్ కూడా రాబోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ టూ. సో మైసా అంట ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు ఇంకా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నాకు మస్తు అనిపిస్తుంది. మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. సో కింగ్డమ్ మూవీ రిలీజ్ ఆగమాగం ఉంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై 4th అన్నారు. అది తమ్ముడు వస్తుంది. దే పోస్ట్ పోన్ అగైన్ జూలై 25th అన్నారు. ఆ టైంకి హరిహర వీరమల్లు వస్తుంది 24th నాడు. సో వస్తారా లేదా అని చెప్పేసి చాలా రచ్చ జరిగింది. దాని తర్వాత ది మూవ్డ్ ఆన్. మళ్ళీ నాగవంశి గారు ట్వీట్ వేశారు సినిమా రాబోతుంది, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పేసి. సో నాకు అప్పుడే అర్థమైపోయింది సినిమా 25th నాడు రాదని చెప్పేసి. సో రైట్ నౌ జూలై 4th నాడు దే విల్ గివ్ us an అనౌన్స్మెంట్. రిలీజ్ డేట్ ఇస్తారంట. చాలా వరకు ఆగస్ట్ 1st అయినా ఆగస్ట్ 1st వీక్ అయినా అంటున్నారు. అది కూడా కన్ఫర్మ్ కాదు, ప్రస్తుతానికి తెలీదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ది అనౌన్స్మెంట్. తర్వాత మాట్లాడేసుకుందాం. మీకు ఏమనిపిస్తుంది ఈ డిలేల వల్ల? నాకైతే మాత్రం చాలా చిరాకేస్తుంది. కింద కామెంట్స్ లో చెప్పండి. సో అల్లరి నరేష్ గారి నెక్స్ట్ మూవీ పేరు ఆల్కహాల్ అంట. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే కాకుండా ఆయన ఒక హారర్ మూవీ చేస్తున్నాడు. దాని పేరు వెళ్ళే రైల్వే కాలనీ. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా తెలియదు. కానీ సితారా కాబట్టి ఆల్కహాల్ అనే ఒక మూవీ మీద నాకు ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ చూద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం మొన్న రిలీజ్ అయిన బచ్చల మళ్ళీ నాకు అంత బాగా నచ్చలేదు. సో ఎలా ఉండదో చూడాలి. నాకైతే మాత్రం ఓకే అనే ఫీలింగ్ ఉంది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లేపండి. సో హరిహర వీరమ్మల్లు ట్రైలర్ రేపు వచ్చేస్తుంది 11:10 AM కి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చూశారు అని చెప్పేసి మనకి ఒక వీడియో రిలీజ్ చేశారు. హీఈస్ కాన్ఫిడెంట్ అంటున్నారు. ఇవన్నీ చెప్పుకోవాలి లేకపోతే ఎవరు చూడలేరు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రేంజ్ హైప్ అయితే గ్యారంటీగా లేదు. రేపటి ట్రైలర్ తోటి హైప్ ఖచ్చితంగా పెరగాలి, లేకపోతే డౌట్ అవుతుంది. సో అట్లా అనుకున్నా కానీ రేపు ట్రైలర్ రియాక్షన్ కి మనం లైవ్ లో చూసేద్దాం. సో రేపు 10 AM కి మన లైవ్ ఉంటుంది. కుమ్మేద్దాం. ఓజీ గురించి మాట్లాడదాం, హరిహర వీరమ్మల గురించి మాట్లాడదాం, వీలైతే ఉస్తాద్ గురించి కూడా మాట్లాడదాం అనమాట. చూసేద్దాం, మాట్లాడుకుందాం, మన థాట్స్ ఏందో చెప్పేద్దాం. అదే కాకుండా రామాయణ టీజర్ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి అది కూడా చూసేద్దాం లైవ్ లో వీలైతే. హరిహర వీరమ్మలు ట్రైలర్ ముందు మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. రేపు ట్రైలర్ తో మాట్లాడేసుకుందాం మళ్ళీ. అదే కాకుండా ప్రభాస్ గారి నెక్స్ట్ మూవీ యూవీతో చేస్తారంట. యూవీతో లాస్ట్ చేసిన సినిమా రాధేశాము. అది చాలా పెద్ద రాడ్. సినిమాకి ప్రొడక్షన్ ఎక్కడ కూడా డోకా లేకుండా చేశారు. అది మాత్రం గ్యారంటీగా. స్టోరీ వైజ్ మాత్రం చెతికిల పడ్డారు.
సో మనకి సాహో అలానే అయింది, తర్వాత మళ్ళీ రాధేశ్యామ్ అలానే అయింది, దీని తర్వాత మళ్ళీ యూవీ అండ్ ఆల్సో అప్డేట్స్లో వేరే లెవెల్ పీనాసితనం చూపించే యూవీ క్రియేషన్స్ మళ్ళీ సినిమా చేస్తుందంటే మాత్రం చాలా 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 డౌట్లు వచ్చినా కానీ ఈ సినిమా డైరెక్టర్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది. రాజ్ కుమార్ పెరియసామి అమరన్ చేశారు ఆయన్ని. ఈ సినిమా ఒక క్లైమాక్స్ అని అంటున్నారు అండ్ ఆల్సో ఇది మల్టీ స్టారర్ గా ఉండే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. సో ఏమో దీని గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఇట్లా అనుకున్నా కానీ ఎన్ని సినిమాలు ఉన్నాయా ప్రభాస్ గారివి? ఈ ఇయర్ కి అయితే మాత్రం మన కన్నప్ప రిలీజ్ అయిపోయింది, రాజా సబ్ డిసెంబర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కి వాళ్ళు ఫౌజీ రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా లుక్ వచ్చింది, అమ్మ బాబాయ్ వేరే లెవెల్ ఉంది, కొత్త లుక్ సూపర్. ఆయన వేరే లెవెల్ తగ్గిపోయారు. దాని తర్వాత స్పిరిట్ ఉంటుంది, స్పిరిట్ కి ఖచ్చితంగా ఈ లుక్ ఉంటుంది, విత్ గడ్డం ఉంటే కేక్ ఉంటుంది, మామూలు ఉండదు. స్పిరిట్ తర్వాత హీ హ్యాస్ టు మూవ్ టు కల్కి 2, తర్వాత సలార్ 2, ఎందుకంటే ఎన్టీఆర్ నీళ్ళు లేట్ అయితే కల్కి 2 ముందు వచ్చేస్తుంది, సలార్ 2 తర్వాత వస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత హీ హ్యాస్ టు మూవ్ టు ప్రశాంత్ వర్మ మూవీ, దాని తర్వాత ఈ సినిమా ఉండొచ్చు. ఇన్ని ఉన్నాయి, ఇన్ని సినిమాల్లో ఎప్పుడు ఏది వస్తుంది ఎవరికి తెలుసు అనే ఫీలింగ్ లో ఉంది. బట్ రాజ్ కుమార్ పెరియసామి కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు ప్రభాస్ గారి నెక్స్ట్ మూవీ అన్నప్పుడు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడే కొత్త న్యూస్ వచ్చింది ఏంటంటే సలార్ 2 రావడానికి కొంచెం టైం పట్టవచ్చు, ఆర్ఎల్ సినిమా ఆగిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కలిసి రావణ మూవీ చేస్తున్నారు. ఇట్ వాస్ సపోజ్ టు బి ప్రభాసెస్ మూవీ, కాకపోతే ప్రభాస్ గారికి చాలా పెద్ద లైనప్ ఉంది కాబట్టి డేట్స్ కుదరట్లేదు అని చెప్పేసి ఇది అల్లు అర్జున్ గారికి పుష్ అయిందని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఈ సినిమాని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నట్టు. సో ఈ సినిమా ముందు రాబోతుందని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. ఇదే కాకుండా రామ్ చరణ్ గారితో కూడా ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని చెప్పేసి చాలా రోజులుగా న్యూస్ వస్తుంది. సో అది కూడా ఉండే ఛాన్స్ ఉందంట. ఇవన్నీ పెట్టుకొని సలార్ 2 మూవీ రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి న్యూస్ వస్తుంది. అండ్ ఆల్సో మేబీ సినిమా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సలార్ 2 ఖచ్చితంగా వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే అల్లు అర్జున్ గారి సినిమా పడింది కాబట్టి. ఇంకో న్యూస్ వచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ మూవీ అయితే జరగాల్సిందో రావణము, ఆ సినిమా నుంచి ప్రశాంత్ నీల్ గారు తప్పుకున్నారు, కొత్త డైరెక్టర్ చేస్తున్నారని చెప్పేసి వచ్చింది అన్నట్టు. నిన్న దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూ చేశారు, దానిలో యాంకర్ అల్లు అర్జున్ తో రావణ మూవీ ఉందని చెప్పేసి చెప్పారు, కాకపోతే ఆ సినిమాని ప్రశాంత్ నీల్ చేయట్లేదు, సుకుమార్ గారు చేసే ఛాన్స్ ఉందా అని క్వశ్చన్ అడిగారు. దానికి నీట్ గా దిల్ రాజు గారు మాట దాటేశారు అన్నట్టు. సుకుమార్ తో ఆర్యా తర్వాత సినిమా చేయలేదు, నెక్స్ట్ ఇప్పుడు తను చేయబోతున్న సినిమా తర్వాత సో ఎస్విసిలో సినిమా చేస్తాడు, అదే రావణమ్మా. అవన్నీ నేను తర్వాత చెప్తాను, టైం ఉంది అవన్నీ. సో ఒకవేళ రావణం జరిగినా కానీ ఆ సినిమా ప్రశాంత్ నీల్ గారే చేస్తారని చెప్పేసి గ్యారంటీ అయితే ప్రస్తుతానికి లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. కాకపోతే మాత్రం సలార్ 2 ఆగే పరిస్థితి లేదు, ఎందుకంటే హుంబాలి ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ 3 మూవీ కాంట్రాక్ట్ ఉంది. అండ్ మనకి కల్కి మధ్యలో సలార్ మధ్యలో ప్రశాంత్ వర్మ మూవీస్ ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో ఈ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి లేదని నా ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ మీ థాట్స్ ఏంటి అసలు సలార్ 2 ఆగిపోయే పరిస్థితి ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. చాలా విషయాలు జరిగినాయి, ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు జరగబోతున్నాయి. సండే నాడు లైవ్లో మాట్లాడేసుకుందాం. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసే మామ. ఎవ్రీ వీక్ వెనస్డే ఇట్లాంటి ఒక వీడియో వస్తుంది, అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.